హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మనం వైశాఖ మాసాన్ని గూడా సుసంపన్నంగా పూర్తి చేసుకోబోతున్నాం. అయిపోయింది గదా! ఇంక ఒక రోజే గదా! వైశాఖ మాసం చివరికొచ్చేసాం. కాబట్టి ఈ వైశాఖ మాసంలో అనేక పర్వదినాలని గురించి మనం చాలా వివరంగానే తెలుసుకోవడం జరిగింది. శంకర జయంతి, రామానుజ జయంతి, నృసింహ జయంతి, హనుమత్ జయంతి ఇవన్నీ గూడా ప్రత్యేకంగా వైశాఖ మాసంలో వచ్చేటువంటి పర్వదినాలనమాట. వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణిమ అని చెప్పేసి కూడా చెప్పుకున్నాం. ఇంకా ప్రతి నెలలో కూడా కొన్ని వస్తుంటాయి ఏకాదశులు. అంటే ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరుంటుంది. 2 ఏకాదశులు, త్రయోదశి, ప్రదోష వ్రతం, చతుర్దశి, మహాశివరాత్రి. ప్రతి నెలలో కూడా కొంచెం బహుళ కృష్ణపక్ష చతుర్దశిని మహాశివరాత్రిగా పరిగణిస్తాం. అదే మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష చతుర్దశిని మహాశివరాత్రిగా మనం పండుగ జరుపుకుంటాం. శివుణ్ణి విశేషంగా పూజిస్తాం. అంటే త్రయోదశి, చతుర్దశిదుల్లో ఎక్కువగా విశేషంగా శివారాధన చేయడం జరుగుతుంది. అంటే శివకేశవులు ఇద్దరికి కూడా భేదం లేదు అని చెప్పి మనకి ప్రతి పండుగ కూడా మనకి సూచిస్తుంది. అంటే పరమాత్మ ఒక్కడే, మనం విభిన్నమైన రూపాల్లో ఆయన్ని దర్శిస్తూ ఉన్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు వైశాఖ మాసంలో ఇంకా చివరి రోజు ఏంటంటే అమావాస్య, వైశాఖ బహుళ అమావాస్య అనమాట. ఈ వైశాఖ బహుళ అమావాస్య ఎప్పుడైంది అంటే మే 16వ తేదీ శనివారం రోజున వైశాఖ బహుళ అమావాస్య అండి. ఇంకా ఈ వైశాఖ బహుళ అమావాస్య అనగానే మనకి ఏం గుర్తొస్తారు? పితృదేవతలు గుర్తొస్తారు. ఎందుకంటే అమావాస్య రోజు పితృదేవతలు వాళ్ళ యొక్క ఇళ్ళకొచ్చి, వాళ్ళ సొంత ఇళ్ళకొచ్చి వాళ్ళ గుమ్మాల ముందర ఉంటారట. అంటే ఎవరైనా సరే నా కొడుకు నాకు పిల్లలతో నువ్వుల నీళ్ళు వదులుతున్నాడా లేదా అని చెప్పి ఆ రోజు భూమి మీదకి వస్తారట పితృదేవతలు. కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అమావాస్య రోజున పితృదేవతారాధన చేయాలన్నమాట. ప్రతి అమావాస్యకి చేయాలి. అందులో ఇంకా ఈ అమావాస్య రోజున వైశాఖ మాసం కాబట్టి విశేషంగా మనం పితృదేవతారాధన చేయాలి. ఇంకా ఆ రోజున ఎవరైనా సరే ఏమేమి దానాలు చేయాలంటే మనం ప్రతి నెల చెప్పుకుంటూనే, ప్రతి వైశాఖ మాసం పెట్టినప్పటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. గొడుగు కానీ, చెప్పులు కానీ, వస్త్రదానం కానీ, విశేషంగా అన్నదానం కానీ ఇవన్నీ కూడా మనం చేయొచ్చు అనమాట ఈ వైశాఖ మాసం. అందులో చివరి రోజు ఇంకా అమావాస్య అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతికరమైంది కాబట్టి, వైశాఖ మాసం మాధవ మాసం కాబట్టి ఆ రోజున లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కూడా విశేషమైనటువంటి మనకి శుభాలని కలుగు చేస్తుంది అనమాట. కాబట్టి వైశాఖ బహుళ అమావాస్య రోజున ఏం చేయాలి? పితృదేవత ఆరాధన చేయాలి. పితృదేవత ఆరాధనతో పాటుగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కూడా చేయాలన్నమాట. ఇంకా ఆ రోజున ఈ వైశాఖ బహుళ అమావాస్య రోజున రావి చెట్టు దగ్గరికి వెళ్ళి, రావి చెట్టు త్రిమూర్తి స్వరూపం కదా, కాబట్టి అక్కడ ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఎవరైనా సరే ఒక 21 ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే వాళ్ళకు ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు కూడా పరిష్కారం అవుతాయన్నమాట. ఇంకా ఈ వైశాఖ బహుళ అమావాస్య రోజున శనైశ్చర జయంతి అనిగా కూడా పురాణాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రోజున నువ్వుల్ని దానం చేయడము, లేదా ఆవులకి పెట్టడము, లేదా పిల్లలకి నువ్వుండలు పంచి పెట్టడం, ఇలాంటివి చేసినా కూడా మనకి ఏదైనా సరే ఈ శనైశ్చర పీడలు కనుక తొలగాలంటే, శనైశ్చర స్వామి అనుగ్రహం కలగాలంటే ఈ పరిహారాలన్నీ కూడా చేసుకోవడం మంచిది. ఆ రోజున శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతోటి దీపారాధన చేసుకొని, నువ్వులను ఒక బ్రాహ్మణోత్తముడికి దానం చేసి తర్వాత శివుడిని దర్శనం చేసుకొని వచ్చి ఇంటికి వచ్చి మళ్ళా పితృదేవతారాధన యథాప్రకారంగా చేసేసుకొని ఎవరికైనా సరే భోజనం పెట్టి మనం కూడా భోజనం చేసి రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు అనమాట. ఆ రోజు ఏకభుక్తం మాత్రమే చేయాలి. సాత్విక ఆహారం మాత్రమే తినాలి. పితృదేవతారాధన తెలుసు కదా, మనం తద్దినాలు పెట్టేటప్పుడు ఎలాంటి ఆహారం తింటాము. అన్ని రకాలు చేయకపోయినా కనీసం పెసరపప్పు, అన్నము, ఏదో ఒక కూర, సాత్వికమైన ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం అలాంటివి ఎవరూ తినకూడదు. అసలు పితృదేవతారాధన మేము చేయలేము అనుకున్న వాళ్ళు కూడా తినకూడదు. కనీసం ఒక 200 రూపాయలైనా సరే ఎవరైనా బ్రాహ్మణోత్తముడికి మీ పితృదేవతల పేర్లు చెప్పుకొని స్వయం పాకంగా ఇవ్వండి. లేదు ఇంటికి పిలిచి భోజనం పెట్టలేకపోతే మీకు శక్తి ఉంటే స్వయం పాకం, బియ్యం, పప్పు, ఉప్పు అన్ని కావాల్సినవన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వండి అనమాట. అది కూడా ఒక రకంగా పరిహారం అవుతుందన్నమాట. ఇంకా ఈ వైశాఖ బహుళ అమావాస్య రోజు సాయంత్రం లక్ష్మీదేవిని విశేషంగా పూజించవచ్చు. ఆవు నెయ్యితో ఇంట్లో దీపం వెలిగించుకొని లక్ష్మీ సహస్రనామం చేయొచ్చు. లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరాన్ని కూడా పఠించవచ్చు అనమాట ఆ రోజు. కాబట్టి శనైశ్చరాన్ని పూజించవచ్చు, పితృదేవత ఆరాధన చేయొచ్చు, లక్ష్మీ నృసింహస్వామిని కూడా పూజించాలి. ఎందుకంటే వైశాఖ మాసం మాధవ మాసం కాబట్టి చివరి రోజు కాబట్టి. ఇంకా తర్వాత వచ్చేటువంటి మాసం మనకి ఈసారి జ్యేష్ఠ మాసం, అధిక మాసం వచ్చింది కాబట్టి ఈ అమావాస్య నుంచే భాగవతం పారాయణ కూడా
చాలా మంది చేయడం మొదలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి వైశాఖ బహుళ అమావాస్య భాగవతం అంటే ఏంది? విష్ణుమూర్తికి సంబంధించినటువంటి కథలు, ఆయన జీవిత విశేషాలే కదా. కాబట్టి భాగవత పారాయణ కూడా ఈ రోజు నుంచి మొదలు పెట్టాలి. ఎందుకంటే తర్వాత వచ్చేటువంటిది అధిక మాసం కాబట్టి, ఈ అధిక మాసం అంతా కూడా విష్ణుమూర్తికి ప్రీతికరం కాబట్టి ఈ రోజు నుంచే చాలా మంది భాగవత పారాయణ చేస్తారని, మొదలు పెడతారని పెద్దలు చెప్పగా నేను కూడా వినడం జరిగిందండి. ఇంకా ఈరోజు ఇంకొక విశేషం ఏంటి అంటే సుఖ మహర్షి జయంతి కూడా అండి. ఈరోజు వైశాఖ బహుళ అమావాస్య రోజున సుఖ మహర్షి జయంతి అనమాట. సుఖ మహర్షి అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? పరీక్షిన్ మహారాజుకి ఆయన 7 రోజుల్లో చనిపోతాడని చెప్పి ఒక ఋషి శాపం ఇస్తే 7 రోజుల లోపల ఆయనకి భాగవతం మొత్తాన్ని కూడా వినిపించినటువంటి బ్రహ్మజ్ఞాని అనమాట ఆయన సుఖ మహర్షి అనమాట. కాబట్టి ఆయన ఎవరి కుమారుడు అంటే వేదవ్యాసుని కుమారుడు. కాబట్టి ఆయన యొక్క జయంతి కూడా ఈ రోజే కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా ఈ రోజు నుంచి మొదలుపెట్టి భాగవత పారాయణ 7 రోజుల్లో పూర్తి చేయొచ్చు, లేదు రోజుకు ఒక అధ్యాయం నెల రోజులు చదువుకోవచ్చు. కనీసం దశమ స్కందం అయినా సరే ఖచ్చితంగా పారాయణ చేయండి. ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఒకే రోజు చదవగలిగితే సరే, మనకు అంత శక్తి లేదు అనుకోండి, దశమ స్కందంలో పూర్వ భాగం ఉత్తర భాగం 2 ఉంటాయి. పూర్వ భాగంలో 49 అధ్యాయాలు, మిగిలిన దాంట్లో ఒక 50 ఉన్నాయి అధ్యాయాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజుకు 1, 2 మన శక్తి కొద్దీ ఈ అధిక జ్యేష్ఠ మాసం పూర్తయ్యే లోపల పూర్తి చేసుకోవచ్చు, వైశాఖ బహుళ అమావాస్య నుంచి మొదలుపెట్టి. కాబట్టి ఈరోజు చూడండి ఎన్ని ప్రముఖమైనటువంటి విశేషాలు ఉన్నాయో ఈ వైశాఖ బహుళ అమావాస్యకి. శనైశ్చర జయంతి, సుఖ మహర్షి జయంతి. సుఖ మహర్షి పుట్టుకతోటే బ్రహ్మజ్ఞాని అని, ఆయన మామూలుగా బాలుడుగా పుట్టినా కూడా ఆయన తండ్రి అయినటువంటి వేదవ్యాస మహర్షి ఈయనకి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు అనమాట. ఈయన ఒక నిమిషం కూడా, ఒక సెకండ్ కూడా ఎక్కడ ఉన్నాడు, తిరుగుతూ ఉంటాడు. అంటే ఎక్కడైనా ఉన్నాడు అనుకోండి, మళ్ళీ ఆ లక్షణాలన్నీ కూడా ఆకలింపు చేసుకుంటామేమో. ఇప్పుడు మనం ఒక ప్లేస్ లో ఎక్కువసేపు ఉన్నాం అనుకోండి, దాని మీద మనకు మమకారం పెరుగుతుంది. మన ఇల్లే అనుకోండి, మన ఇంట్లో ఉన్నాం అనుకోండి, మన ఇంటి మీద మనకు మమకారం పెరుగుతుంది. చాలా మంది అంటూ ఉంటారు, నాకు ఎక్కడ నిద్ర పడదు, మా ఇంట్లో నిద్ర పడుతుందని చెప్పి. నేను కూడా అందులో ఉన్నాను అనుకోండి, ఎవరు దాకనో పర్లేదు, నేను కూడా అట్లా ఒక దాని మీద మమకారం. అందుకని ఎక్కడ మమకారం పెరుగుతుందో అని ఆయన ఒక సెకండ్, ఒక నిమిషం కూడా ఎక్కడ ఉన్నాడు, తిరుగుతూ ఉంటాడు అనమాట. అలాంటి సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి భాగవతాన్ని ఒకే చోట కూర్చొని 7 రోజుల్లో ఉపదేశించడం జరిగిందనమాట. ఇది ఈ వైశాఖ బహుళ అమావాస్యకి సంబంధించినటువంటి విశేషాలు. కాబట్టి ఈరోజు ఏమేం చేయాలనేది కూడా చెప్పాను. పితృదేవత ఆరాధన చేయాలి, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయాలి, రావి చెట్టును పూజించవచ్చు. ఏదైనా సరే మనకి ఏది కుదిరితే అది అన్నీ చేయాలని మేము ఎక్కడ చేయగలమండి అని మీరు అనొచ్చు అనమాట. కుదిరితే ఇప్పుడు గుడికి వెళ్ళాం, రావి చెట్టు ఉంటుంది అనుకోండి, అక్కడ ఆవునైతే దీపం పెట్టి దాని చుట్టూ ఒక 21 ప్రదర్శనాలు చేయండి. స్వయం పాకం బ్రాహ్మణుడికి ఇవ్వండి. శక్తి ఉంటే పిలిచి మీరు తర్పణం చేసుకొని భోజనం పెట్టండి. ఏది లేకపోతే డబ్బులైనా సరే మీ పితృదేవతల పేరు చెప్పుకొని, మనం ఎంత ఖర్చు పెడుతుంటామండి, ఆటోలో బయటికి వెళ్తేనే మనకు 200 రూపాయలు అయిపోతున్నాయి. కానీ ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలంటే కనీసం ఒక 200 రూపాయలన్నా ఇవ్వలేని స్థితిలో ఎవరు ఉండరని నేను అనుకుంటా. ఒకవేళ మాకు ఏమీ శక్తి లేదన్నారు అనుకోండి, మధ్యాహ్నం 12 గంటలప్పుడు మీ ప్రధాన ద్వారం ఉంటుంది కదండి, గుమ్మం ఉంటుంది కదండి, ఆ గుమ్మం దగ్గర నిలబడి కళ్ళు మూసుకొని మీ పితృదేవతల్ని స్మరించుకొని ఈ విధంగా 3 సార్లు అన్నా కూడా వాళ్ళు సంతోషిస్తారండి. పితృదేవతల్ని మనసులో స్మరించుకొని ఈ విధంగా, అయ్యా నేనేం చేయలేకపోతున్నాను అని చెప్పి మీ ప్రధాన గుమ్మం దగ్గర నిలబడి ఆ విధంగా అన్నా కూడా వాళ్ళు సంతోషిస్తారు. కాబట్టి ఈ విధంగా వైశాఖ బహుళ అమావాస్య రోజున మనం ఈ సుఖమహర్షిని దలుచుకోవడం కూడా మన జన్మ సుకృతం. కాబట్టి భాగవతాన్ని కూడా పారాయణ ప్రారంభించాల్సిందిగా శక్తి ఉన్న వాళ్ళు ఈరోజు మొదలుపెట్టి చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.